హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు నారు వంగనారు వేయడం, అదేవిధంగా మిరపనారు వేయడం చూపిస్తాను. టబ్స్లో వేస్తాను. నెక్స్ట్ ఈ వంగనారు మీకు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడే దొరుకుతాయి నారు. ఇది నల్ల వంగ, చిన్నకాయ నల్లగా ఉంటుంది కదా, వంకాయ చిన్నగా ఉంటుంది, ఆ నారు అనమాట. దీంట్లో నేను 2 మొక్కలు తీసుకుని వేస్తాను టబ్లోని, అదేవిధంగా బకెట్లో కూడా. మిరప కూడా అలాగే వేస్తాను. నెక్స్ట్ మనకి విత్తనాలు వేసుకున్నా కూడా మనకి ఈ వంగ కానీ మిరప కానీ టమాటో కానీ విత్తనాలు వేసుకున్నా వస్తాయి మొక్కలు. అయితే కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ విత్తనాలు అన్నీ కూడా రావు. అందుకని మనకి నారు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ నారును మనం వేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మీకు మీ ఊర్లలోని అదేవిధంగా స్ట్రీట్లోని అమ్మడానికి వస్తాయి నారు, అలాగే మొక్కలు అన్నీ కూడా వస్తాయి. సో మీరు అలా కొనుక్కోవచ్చు, లేకపోతే మనకి బయట కూడా నారు అమ్ముతున్నారు, అది కూడా తీసుకుని మీరు వేసుకోవచ్చు. ముందుగా నేను వంగ మొక్కలు వేసి చూపిస్తాను. ఇలాగా రెండు మొక్కలు తీసుకోవాలి. ఇలా వేర్లు పూర్తిగా భూమిలోకి వెళ్ళేలాగా మనం మట్టిలో లోపలికంతా పాతి పెట్టాలి. సో ఇలా వేసుకోవాలి. టబ్బుగా వెడల్పుగా ఉండడం వల్ల ఇలా వేసుకోవాలి. కొంచెం మొక్కలు పెద్ద అయ్యాక మనం కొంచెం నిండుగా మనం మట్టి వేసుకోవచ్చు కాబట్టి తక్కువ మట్టి వేసాను. ఇప్పుడు ఈ మిగిలిన మొక్కలు ఇంకో కుండీలో వేస్తున్నాను. ఇలా వేసాను. ఇప్పుడు మిరప మొక్కలు వేయడానికి కూడా మట్టి ఇంకో టబ్లో తీసుకున్నాను. సో ఇవి మిరప, పొడవు మిరపే, పొట్టిది కాదు. ఇది కూడా చిన్నగా ఉంటే 3 వేసుకోవచ్చు. ఎందుకంటే మనం వేసిన మొక్కలన్నీ కూడా వస్తాయని గ్యారంటీ ఉండదు. సో మనం 2-3 మొక్కలు వేసుకోవచ్చు. ఇవి సో ఇలా వేసుకున్నాను ఒక టబ్లో. ఇప్పుడు మిగిలిన ఈ కుండీలో వేస్తాను. ఇలాగా మట్టి తడిగానే ఉంది కాబట్టి మనం ఇప్పుడు నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, క్లైమేట్ చాలా బాగా గాలి వేస్తుంది. అదేవిధంగా అటువైపు చూస్తే మబ్బు ఉంది. ఒక్కసారిగా మార్నింగ్ నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు చక్కటి గాలి వేస్తుంది. ఫ్రెండ్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.